పురీం లంకాం అభివజ్యచ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్లు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్యచ మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యచ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడున్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్లీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అదేదో మహావానరం. దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశः మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలిగి చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసులేడు. ప్రమమాధోరసాకాంక్షి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్లీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్రవిజయితాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి. పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు.
కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్లమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిగ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికీ అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వ తత్రాదృశ్యంతి నేషవ. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి, ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైచ్చ ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబల. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూక వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిశుపావనంలో ఆ శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చునుంది. వెంటనే చూశాడు, 5 సేనానాయకులు ఉన్నారు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు, వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవిత. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడు అయిపోయాడు. ససాల వృక్షమాసాద్య సముత్పాట వానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాలవృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిర్ర 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 తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుగుజ్జైపోయి 2 రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూశారు. చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమ్మృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ. అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి, పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర సంకాశౌ భవౌదీప్తా నలప్రభ. మేరు పర్వతం అంత పెద్ద శరీరాన్ని పెంచారు. పెంచి ఆ పర్వత శిఖరాన్ని
పైకి ఎత్తేశారు ఇలా చేత్తో. అది పావులతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్ళి ఇద్దరు రాక్షసుల మీద పడి ఇద్దరు రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. అక్కడ మహర్షి ఒక మాట అంటారు, హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అంటారు. ఆ అశోకవనం అప్పటి వరకు సర్వఋతువులలో పువ్వులు పూసేటటువంటి చెట్లతోటి, కాయలు కాసి పళ్ళు పండేటటువంటి చెట్లతోటి అత్యంత శోభతో విలసిల్లినటువంటి ప్రదేశం. సువాసనలు గుబాళిస్తూ ఉండేవి. అన్ని కాలముల యందు మదించినటువంటి పక్షులు కూస్తూ ఉండేవి. అంత సౌందర్యవంతంగా ఉండేటటువంటి ఆ ప్రమదావనంలో, అశోకవనంలో హనుమ భంజించిన తరువాత ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ చూసినా తొండాలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, కడుపులు పగిలిపోయినటువంటి కొన్ని లక్షల ఏనుగులు, నేల మీద పడిపోయి మరణించి నెత్తురోడుతున్నటువంటి గుర్రాలు, కోట్ల సైన్యం. అప్పటికంత సైన్యాన్ని పడగొట్టేశారు. అంత సైన్యం, అంతమంది వీరులు, అన్ని రథాలు అన్నిటితో నిండిపోయి ఎక్కడ చూసినా మాంసము నెత్తురు, మాంసము నెత్తురు, భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు. ఈసారి చూశాడు, 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారు, జంబుమాలి మడిసిపోయాడు. ఆ పైన 7 మంత్రిసుతులు మడిసిపోయారు, 5 సేనాగ్ర నాయకులు పడిపోయారు. ఈసారి సామాన్యుణ్ణి పంపకూడదు, సరి అయినటువంటి వాణ్ణి పంపించాలనుకున్నారు. సభనంతటినీ కలయ తిరిగి చూశాడు. తన కామం కోసం తాను ఎంత నీచానికి దిగజారిపోతాడు అనడం చెప్పకుండా చెప్పడం సుందరకాండ. తన కుమారుడు అక్షకుమారుడి వంక చూశాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం ఎలా లేస్తుందో అంత ఉత్సాహంగా లేచాడు. చాలా చిన్నపిల్లవాడు అక్షకుమారుడు. వెంటనే బంగారు కవచం కట్టుకుని ఉన్నాడు. పిల్లవాడే కానీ యుద్ధంలో సాటి లేని మహావీరుడు. నాన్నగారు నన్ను నమ్మండి, నేను ఆ హరివీరుణ్ణి తప్పకుండా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. రథం ఎక్కి వెనక కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని అశోకవనంలోకి బయలుదేరాడు. చూశారు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు, హనుమంతటి వారు ఆ బాణ పరంపరలోంచి తప్పుకోవడం కష్టమైంది. ఆకాశంలోకి ఎగిరిపోయినా కూడా ఎన్ని బాణాలు ప్రయోగించాడంటే, పెద్ద శరీరంతో ఉంటే తప్పుకోవడం కుదరక బహుసూక్ష్మ శరీరంతో ఆ బాణాల మధ్య తిరిగారు. ఇక అగ్నిహోత్రం పెరుగుతూ ఉంటే చూడ్డానికి ముద్దుగా ఉందని ఉపేక్షిస్తే ఇల్లు కాల్చేస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు. మా ఇంటి దీపం ఎంత ముద్దుగా ఉందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. పిల్లవాడు చిన్నవాడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని ఉపేక్షిస్తే వీడు చాలా ప్రమాదం తెచ్చేట్టున్నాడు. వీడికి అలసట లేదు, యుద్ధం చేసే కొద్దీ శక్తి పుంజుకుంటున్నాడు. ప్రమాదకరమైన యుద్ధం కాబట్టి పిల్లవాడిని పడగొట్టాలని మనసు రాకపోయినా ఆకాశంలోంచి ఒక్కసారి నేల మీదకి దూకి చేత్తో కొట్టి రథాన్నంతటినీ భగ్నం చేశారు. హనుమ వేగం అంటే అసలు ఎవరు ఊహించలేరు. మనోజవం మరుతతుల్య వేగం. అంత వేగంతో ఆయన వచ్చి కొడితే అంత ఉడుపుగా అక్షకుమారుడు రథంలోంచి తప్పుకున్నాడు. తప్పుకుని చేతిలో చంద్రహాసం పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎలా? మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి శరీరాన్ని పరిత్యజించి సహస్రారంలోంచి, బ్రహ్మరంధ్రంలోంచి తన యొక్క జీవుణ్ణి ఉద్గమింపచేసి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయినటువంటి రీతిలో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. చూశారు స్వామి హనుమ, ఓహో వీడు ఆకాశంలో కూడా నిలబడి యుద్ధం చేస్తాడనమాట, ఉపేక్షించకూడదని ఉత్తర క్షణం ఎంత వేగంగా కిందకొచ్చారో అంత వేగంగా పైకెళ్ళారు. పైకెళ్ళి అక్షకుమారుడి ముందుకి వెళ్లకుండా కింద నుంచే 2 కాళ్ళు పట్టుకున్నారు. దురదృష్టమో అదృష్టమో హనుమంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ 2 కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. మామూలుగానే ఏదో ఉప్పులు గుప్పు అంటారు, అటు ఇటు చేతులు పట్టుకుని కొంచెం వేగంగా కాసేపు తిరిగామనుకోండి కళ్ళు తిరుగుతాయి. అలాంటిది పట్టుకుని గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్నబాహూరుకటీ శిరోధర క్షరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నబంధి ప్రవికీర్ణ బంధనో
హతక్షితై వాయుసుతేన రాక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయేట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా తిప్పారు, పాదాల వరకు వెళ్ళిపోయింది. పాదాలు రెండు చేతిలో ఉన్నాయి. ఇలా చూసి విసిరావతల పారేశారు. ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట ఒక మాట అంటారు, రామరావణ యుద్ధం ప్రారంభం అయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయిట. కావలసినంత విందు, ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు. కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం, పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు, ఓపికని గ్రద్దలు, హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే అందులో ఇంకా ఎముకలు అవి ఏమి ఉండవు, గుజ్జుంటుంది. చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు. కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి. చచ్చే వరకు కొడతారు, ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు. కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు, తినచ్చు. అందుకని వాళ్ళు తినండి. ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యుద్ధానికి రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టి వదిలేస్తారు. వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి. యువకులైనటువంటి గ్రద్దలు తినండి. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, ఎవ్వరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, అందరం కళ్ళకద్దుకు తిందాం, ప్రసాదం అది అని గ్రద్దలు తీర్మానించుకున్నారు. అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు సుమండి, ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్నదాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అక్షకుమారుడు మడిచిపోయాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వెళ్ళింది. మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో రావణాసురుడికి అనుభవానికి వచ్చింది. ఇప్పటి వరకు ఒకళ్ళని బాధ పెట్టడమే, తను బాధపడ్డం అంటే తెలియదు. అవతలవాడి బాధ ఎలా ఉంటుందో ఊహించినటువంటి సంస్కారం లేదు. మొదటిసారి కన్న కొడుకు పోయాడు. బాధ అన్నది కలుక్కున గుచ్చుకుంది. చూశాడు, ఓ ఇక ఈ హరివీరుణ్ణి పట్టగలిగినటువంటి వాడు సామాన్యుడెవడు లేడు, ఇక తప్పదు, చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలియ తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. నాయనా, నేను యజ్ఞాలు చేసిన, దైవ సంబంధంగా నాకేదైనా ప్రమాదం ఏర్పడినా లేదా యుద్ధంలో నాకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్ను తలుచుకుని నేను ఊరట పొందుతుంటాను. నిజంగా కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు, రావణుడికి అంత శక్తి ఎక్కడదని. అడిగితే అగస్త్యుడు అన్నాడు, రామా, రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి. నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంకకి వెళ్ళిపోదామన్నాడు. అదేమిట్రా, ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు. ఇంద్రజిత్ అని బిరుదొచ్చింది. సామాన్యమైన యుద్ధం కాదు, నికుంభలా హోమం చేసి నల్లటి మేకని ఒకదాన్ని పళ్ళతో పట్టి పీకి అర్పిస్తాడు అమ్మవారికి. అర్పణ చేసి కాని రథం ఎక్కాడా ఇక అది కనపడదు. మేఘనాథుడు మేఘములలో అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఆయన ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధకాండ చదువుతుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే భయం వేస్తుంది. అసలు వీడు చచ్చిపోతాడా అని మొదటిసారి చదువుతున్నప్పుడు అంత భయం వేస్తుంది. నేను సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే, ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలు అయ్య బాబోయ్ ఏమిటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది. అటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను, ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు.
బహుశः దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేము. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా ఎంత చేసినా 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా చదివినా. అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. మీ నాన్నగారండి అన్నాడు అనుకోండి ఎవడైనా, వెంటనే ఓ గౌరవం ఇవ్వాలి. నేను మీ నాన్నగారి మిత్రుడండి అన్నాడు అనుకోండి, ఓ మా నాన్నగారి మిత్రులా, అయ్యా నమస్కారం, బాగున్నారా, ఎవరు మీరు, మా నాన్నగారితో కలిసి ఉద్యోగం చేశారా, చదువుకున్నారా అని ఓ నిమిషం ఆగి మాట్లాడాలి. అయ్యా నేను మీ గురువుగారు కలిసి చదువుకున్నాం అన్నారు అనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతున్న వాడైనా ఆగాలి. ఓ మా గురువుగారి తెలుసా, మా గురువుగారు నాకు ధారకుడు, పోషకుడు, అటువంటి వారితో పరిచయం ఉందా, అయ్యా మీకు ఓ నమస్కారం అనాలి. సంస్కారం. పెద్దల పేరు చెప్తే ఆగాలి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితా చ సహా, మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది. నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ నరసింహారావు అని, ఇప్పుడు శరీరంతో లేరు వారు, వారి దగ్గర వేశారు నన్ను మొట్టమొదటి రోజు. ఆయన నీకు మా మేనేజర్ గారిని, అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్ళారు. ఆయన ఈయన్ని చెడామడా తిట్టేశారు. ఇలా ఎందుకు చేశావు అని ఏదో కాగితం చూపించి, ఈయన అక్కడ ఇలా అంటుండేవారు. ఆయన అక్కడ కూర్చుని, కాదండి ఇలాగే చెయ్యాలి, నేనేం తప్పు చేయలేదండి, ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతో మర్యాదగా చెప్పారు. ఆయన తిట్టారు, నన్ను పరిచయం చేశారు. నేను హడిలిపోయిన ఇదేమిటి ఇలా తిడుతున్నారు ఈయన. తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి, నరసింహారావు ఏమనుకోకోయ్, ప్రథమ కోపం, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, నువ్వు చెప్పిందే కరెక్ట్, అలాగే రాయాలట, నేనే తప్పు చెప్పాను, ఆ కాగితం పట్టరా సంతకం చేస్తాను. చిన్నతనం కాదు, నాకు తెలియక నేను అడిగాను, ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారేంటండి అని అడగరేంటండి మీరు అన్నాను. ఆయన నా వంక సర్రున చూసి అన్నారు, ఆ కుర్చీకో గౌరవం ఉంటుందయ్యా, ఇప్పుడే కాదు నువ్వు ఉద్యోగం చేసినంతకాలం గుర్తుపెట్టుకో, ఆ కుర్చీలో ఒకరు కూర్చున్నారు అంటే ధిక్కరించకూడదు. ఆయన ఒకవేళ పొరపాటు మాట్లాడినా మనం నిగ్రహం పాటించాలి. ఎందుకో తెలుసా, అదొక గదిలో ఎందుకేశారు, దానికి ఒక గౌరవం ఉంది.
ఆ కుర్చీలో వ్యక్తిని అగౌరవపరిస్తే కుర్చీని అగౌరవపరిచినట్టు. రేపు నువ్వు కూర్చోవు పదోన్నతి పొందితే. కాబట్టి మౌనం పాటించాలి, అలా తొందరపడకూడదు. అందుకే నేను మాట్లాడలేదన్నారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు అదే పాఠం. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తుంటారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం, సృష్టికర్త పేరు మీద వచ్చింది. కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధ స్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధం అనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతల వాడిని బ్రహ్మాస్త్రంతో కడితే, ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు. నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్లు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది. రావణుడి యొక్క రోమకూపాల్లోంచి ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం. అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే ఇంద్రపదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు! ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు! సులక్షణ నకాంగుష్టై స్వంగుళీతలలక్షితై. అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే. ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుడ్డె గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే, కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమ వంక చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగతః. నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమిరా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. ఉత్తరాఖండలోంచి చెప్తున్నాను. ఆగిపోతే మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను.
కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్ప విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. కాబట్టి కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానర